విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కెరీర్ పరంగా కానీ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా అందరికీ ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం తెలియజేయడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అంటే సంవత్సరం అంతా మనకి ఏ విధంగా ఉండబోతుందనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ముందుగా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి గురుగారు, అది చెప్పండి. తప్పకుండా చెప్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఈ విశ్వవసు నామ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి సంవత్సరము అని చెప్పుకోవచ్చు. ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆధ్యాత్మ పరంగా చూసుకున్నా, అలాగే ఈ యొక్క జ్యోతిష పరంగా చూసుకున్నా కానీ మనకు కాలం అనేటటువంటిది మార్పు చెందేటటువంటి యుగము. పోయిన సంవత్సరం ఉండేలా ఈ సంవత్సరం ఉండదు, ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం ఉండదు. కాబట్టి ఇదంతా కూడా మార్పు చెందేటటువంటి సమయము. ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం రాబోయేటి తరాలకు ఇదొక దిక్సూచిలాగా, ఒక మార్గదర్శిలాగా, అలాగే ఇది ఒక పునాదిలా ఉండేటటువంటి సంవత్సరమే విశ్వవసు నామ సంవత్సరం. అయితే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కేవలం 3 రాసుల వారికి మహారాజయోగము, మిగతా రాసుల వారన్నిటికీ కూడా మధ్యమ ఫలితాలు, అధమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కేవలం 3 రాసుల వారికి మాత్రమే అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం. ఈ ఉగాది అనేటటువంటిది మనకేంటంటే యుగము ప్రారంభమైనటువంటిది అని అర్థము. అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆవిర్భవించినటువంటి రోజు, సృష్టిని స్థాపించినటువంటి రోజు యుగాది. అంటే దీనిని రానున్న కాలంలో ఉగాది అని పిలుచుకుంటున్నాము. కాబట్టి ఈ సంవత్సరము మనకు ఎప్పుడైనా జాతక ఫలితాలు మీరు ఎలా చూసుకుంటారంటే, జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ ఫలాలు ఒక రకంగా ఉంటాయి. ప్రతి సంవత్సరము గోచార ఫలితం అంటే ఉగాది రోజున తెలిపేటటువంటి పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలు గోచార ఫలితాలు అని అంటారు. గోచారము అంటే ఈ సంవత్సరం ఎలా నడుస్తుంది, ఈ సంవత్సరం మనకు బాగుంటుందా, మధ్యమ ఫలితాలు ఉంటాయా, అధమ ఫలితాలు ఉంటాయి. అంటే సంవత్సర కాలంలో జరిగేటటువంటి సూచనలన్నీ కూడా ఈ ఉగాది రోజున తెలిపేటటువంటిది గోచార ఫలితాలు. అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి, లేదా తామున్నటువంటి రాశి, ఇప్పుడు ఉదాహరణకు మేషరాశి అనుకోండి, మేషరాశి నుంచి గురువు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు, శని ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు, రాహు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు, కేతు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు అనేటటువంటిది అంచనా వేసుకుని, క్యాలిక్యులేషన్ వేసుకుని చెప్పేటటువంటిది గోచార ఫలితాలు. ఈ సంవత్సరం చెప్పినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మాత్రమే వర్తిస్తాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం వర్తించవు. అందుకే దీనిని గోచార ఫలితములు అంటారు. గోచారం అంటే ఈ సంవత్సరం జరిగేటటువంటి మనిషి జీవితంలో మార్పులు కానీ, చేర్పులు కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కానీ, వాటన్నిటినీ కూడా ముందుగానే సూచించేటటువంటిది గోచార ఫలితాలు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. అంటే జన్మజాతక ఫలితాలు అంటే మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మళ్ళీ ఆ ఫలితాలు మార్పు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. జన్మజాతకంలో ఉన్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు, అలాగే జన్మజాతక రీత్యా ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే అవి శాశ్వతమైనటువంటి ఫలితాలు. ఇవి ఏంటంటే సంవత్సర కాలంలో మారుతున్నటువంటి ఫలితాలు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సంవత్సరం ఉగాది చాలా ఆనందంగా జరుపుకోండి. అందులోనూ ఉగాది షడ్రుచుల సమ్మేళనం. మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉన్నటువంటి బాధలు, దుఃఖములు, సంతోషములు, ఆనందములు, అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు, బాధలు, ఇవన్నిటినీ కూడా కలగలిపితే మనకు షడ్రుచుల సమ్మేళనం. మన జీవితం ఎప్పుడూ కూడా పూలబాట కాదు, ఎప్పుడూ కూడా ముళ్ళబాట కాదు. ఎప్పుడూ కూడా మన జీవితం అప్ అండ్ డౌన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం. కనుక షడ్రుచుల సమ్మేళనం యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అంటే, నీ జీవితంలో అన్నీ ఉంటాయి,
అన్నీ అనుభవిస్తేనే నీ జీవితం పరిసమాప్తం అవుతుంది. నువ్వు ఏ ఒక్కటి అనుభవించకపోయినా నీ జీవితంలో ఏదో ఒక లోటు ఆ భగవంతుడు పెడుతూనే ఉంటాడు. అందుకే షడ్రుచుల సమ్మేళనంలో ఉగాది పచ్చడిలో తీపి ఉంటుంది, వగరు ఉంటుంది, చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. అంటే నీ జీవితం కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులను అనుభవించిన తర్వాతనే నీ జీవితం అనేటటువంటిది అద్భుతమైనటువంటి జీవితంగా మలుపు చెరుగుతుంది. అందుకే ఈ ఉగాది అనేటటువంటిది మీ జీవితానికి ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ ఇక పంచాంగంలో గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారి కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురు సంచారము 2వ స్థానంలోను, అలాగే శని సంచారం 11వ స్థానంలోను, రాహు సంచారం కూడా 11వ స్థానంలో ఉంది. ఈ సంవత్సరము వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతంగా ఉన్నటువంటి రాశులలో చాలా రకాలుగా ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి రాశులలో వృషభ రాశి ఒకటి. పోయిన సంవత్సరం వృషభ రాశి వారు చాలా బాధపడి ఉండొచ్చు. ఈ సంవత్సరం ఆ బాధలు, కష్టాలు అన్నీ గట్టెక్కిపోతాయి. ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు గోచార ఫలితాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురు సంచారము ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు చాలా అద్భుతంగా ఉంటుంది. 2వ స్థానంలో గురు సంచారం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంలో సంతోషము, ఆనందము, ఇలా అనేక రకాలైనటువంటి ఆనందపరమైనటువంటి జీవితం అనుభవిస్తారు. గతంలో పోల్చుకుంటే ఏదైనా దుఃఖములు, బాధలు, వియోగము ఏదైనా జరిగి ఉంటే వాటన్నిటికీ కూడా ఇప్పుడు పరిష్కారం కలుగుతుంది. అలాగే కీర్తి వృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరం మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తూ ఉంటారు. డబ్బులు విపరీతంగా సంపాదిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళ దగ్గర గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతూ ఉంటారు. అలాగే ధనదాయము అంటే ధనము సంపాదించేటటువంటి విషయాల్లో అనేక మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం అవన్నీ కూడా క్లియర్ అయిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే దాన ధర్మాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరము మనోధైర్యం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. దాని ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగి ఏ పనినైనా సరే అవలీలగా చేసేస్తూ ఉంటారు. అందులోనూ పట్టుదల ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే మనోనిబ్బరము, సంతృప్తి ఇవన్నీ కూడా పుష్కలంగా వాళ్లకు కలుగుతుంది. అంటే ఆత్మవిశ్వాసంతో పాటు మంచి లాభము, కీర్తి ప్రతిష్టలు, డబ్బు సంపాదించేటటువంటి అవకాశాలు, ఆకస్మిక ధనలాభము, ఇలా ఈ సంవత్సరం డబ్బుకి కొరత ఉండదు, ఆనందానికి కొరత ఉండదు ఈ యొక్క వృషభ రాశి వారికి. ఎందుకంటే గురువు 2వ స్థానంలో కాబట్టి మీకు 2వ స్థానం శుభ ఫలితాలను ఇస్తాడు. అందులోనూ శని కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది అద్భుతమైనటువంటి యోగకారకము. 11వ స్థానంలో శని సంచరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా అండి? 11వ స్థానంలో వ్యాపార లాభము, వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా వ్యాపార లాభం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా స్త్రీ వల్ల అంటే ఇంట్లో భార్య వల్ల అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది. ఈ సంవత్సరం సంతానం జన్మించిన, సంతాన సాఫల్యం కలిగిన, ఆ పుట్టబోయేటటువంటి సంతానం వల్ల కూడా పూర్వీకుల ఆస్తి కలిసి రావడము, అద్భుతమైనటువంటి యోగాన్ని అనుభవించేటటువంటి అవకాశము ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలుగుతుంది. అందులోనూ ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది వృషభ రాశి వారికి. అలాగే మనోనిర్మలత, ఈ సంవత్సరం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గడిచినటువంటి కాలం అంతా కూడా ఒక చేదు జ్ఞాపకంలా మర్చిపోయేటటువంటి జ్ఞాపకం ఈ కొత్త సంవత్సరం మీ జీవితానికి ఏర్పడుతూ ఉంటుంది. ఎన్నైతే బాధలు పడ్డారో, ఎన్నైతే ఇబ్బందులు పడ్డారో పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం వాటన్నింటినీ కూడా మర్చిపోయేటటువంటి గొప్పనైనటువంటి అనుభూతిని ఈ సంవత్సరం పొందగలుగుతారు. అలాగే ఈ సంవత్సరము మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. అంటే వాహనం కొనాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, బంగారం కొనుక్కోవాలనుకున్నా, లేదా జీవితంలో మీరు ఆనందం అనుభవించాలన్నా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా అనుభవిస్తారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగుండదు, పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. రాహు కూడా 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కార్యానుకూలత జరుగుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పనులతో పాటు మీరు ఆస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే బంగారాన్ని కూడబెట్టుకుంటారు, డబ్బుని దాచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు.
మీరు ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా వెంటనే చిటికెలో వేసినటువంటి పనిలాగా మీకు పనులన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉంటాయి. కనుక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది. కనుక మీరు ఏ దాంట్లోనైనా పెట్టుబడులు పెట్టండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళవచ్చు. అలాగే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకుంటూ ఉంటారు. మంచి మంచి పదవులు చేజిక్కించుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క మన్ననలు, పై అధికారుల యొక్క మన్ననలు చాలా అద్భుతంగా వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి. వృషభ రాశి వారికి ఇక తిరుగులేదు ఈ సంవత్సరం. కనుక వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉందమ్మా. ఇంత బాగున్నప్పుడు కొంచెం దిష్టి తగులుతుంది కాబట్టి 100% ఉంటుందమ్మా. ఎందుకంటే మనిషి ఎదుగుతున్నాడు అని అనుకున్నప్పుడు కిందికి లాగేలా చాలా ఉంటాయి. వీళ్ళకు ఈ సంవత్సరం అంతా బాగుంది, కానీ దానితో పాటు నరదృష్టి, చెడు దృష్టి, బంధువుల యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ దృష్టి దోషం నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే గనక ఈ సంవత్సరము అరిష్ట నివారణ తంత్ర యాగం 29వ తారీఖు రోజున చేస్తున్నాను కాబట్టి ఆ యాగంలో వృషభ రాశి వారు వచ్చి పాల్గొనండి. మీకు ఒక రక్షణ కవచంలా ఒక ప్రవాళ గణపతి ఇస్తాను. మీ ఇంట్లో దారిద్ర్యం లేకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి మీకు శివలింగం కూడా ఇస్తాను. దాని పేరు శివశక్తి స్ఫటికలింగము. ఈ శివశక్తి స్ఫటికలింగాన్ని ప్రతినిత్యం మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకోండి. దాని ద్వారా ఈ సంవత్సరం అంతా అద్భుతమైనటువంటి యోగం మీ జాతకంలో కలుగుతుంది. నమస్తే. శ్రీమాన్.